పద్ధతుల వర్గీకరణ. విశాలమైన జీవ ప్రపంచాన్ని విద్యార్థి మనసులోని అంతర్భావాలతో అనుసంధానిస్తూ సరైన బోధనా పద్ధతిని ఉపయోగించి ఉపాధ్యాయుడు చేసే బోధన అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంటుంది. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులను గోచరింపజేసే రీతిలో వివరించే అటువంటి బోధన విద్యార్థులు ఉత్తమ అభ్యసన అనుభవాలు కలగజేస్తుంది. ఫలితంగా జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు సాధించబడతాయి. విద్యార్థులు సమర్థవంతంగా విషయం గ్రహించడం అనేది ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధనా పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. జీవశాస్త్ర బోధనకు ఉపయోగించే బోధనా పద్ధతులు 3 రకాలు. అవి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు, విద్యార్థి కేంద్రక పద్ధతులు, ప్రయోగాత్మక పద్ధతులు. మనం మొదటగా ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి. ఉపాధ్యాయుడు కేంద్రంగా బోధన జరిగే బోధనా పద్ధతులను ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటారు. ఉపాధ్యాయుడు ఆధిపత్యం వహించే ఈ పద్ధతులలో ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. నాటి గురుకుల పాఠశాల నుంచి నేటి డిజిటల్